ఇప్పుడు సాంబశివరావు గారు తూర్యాతీత ధ్యానం చేశారు, చెప్పించారు. ఈ తూర్యాతీత ధ్యానం వల్ల మన కుండలిని పవరు, మన ఆత్మ అంటాం మనం దాన్ని, లేదా మనలో ఉన్నటువంటి దైవీ శక్తి నెమ్మదిగా మన వెన్నెముక ద్వారా ప్రయాణం చేసి పైకొచ్చి ఈ సహస్రార చక్రం దాటి ద్వాదశాంగం అని మన శరీరం చుట్టూ ఒక 12 అంగుళాల దూరంలో కాంతి పొర ఉంటుంది. దానిలో ప్రవేశించి అక్కడి నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళి తర్వాత సూర్యమండలానికి వెళ్ళి శక్తి కళము అనే నక్షత్ర మండలానికి వెళ్ళి ఆ తర్వాత శుద్ధ పరబైలు లేదా బ్రహ్మము అనే భగవత్ శక్తి దగ్గరికి చేరుతుంది అనమాట. ఇది తూర్యాతీత మెడిటేషన్ అంటారు. దీనివల్ల మన ఆత్మ అనే మన ప్రాణశక్తి పరమాత్మ అనే దివ్యమైన మహాశక్తి అనే బ్రహ్మాండంలో ఉన్న బ్రహ్మం దగ్గరికి చేరి ప్రయాణమే ఈ తూర్యాతీత ధ్యానము. దీన్ని ఈరోజు ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే కాబట్టి ఈరోజు ప్రత్యేకం ఇచ్చేయమన్నారు. దీని తర్వాత మనని ప్రపంచానికి దీవెనలు ఇవ్వమన్నారు. యూజువల్గా మెడిటేషన్ తర్వాత, ఇప్పుడు సాంబశివరావు గారు చేయించిన మెడిటేషన్ తర్వాత దీవెనలు మన భర్తకి అంటే జీవిత భాగస్వామికి, తర్వాత మన పిల్లలకి, మన బంధువులకి, స్నేహితులకి, మన శత్రువులు ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా, ఆ తర్వాత వేదాంత మహర్షి గారు ప్రవేశపెట్టే వేదాద్రయానికి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అందరికీ ఇస్తాం. కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఏం చేయమన్నారంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ దీవెనలు ఇవ్వమన్నారు. బ్లెస్సింగ్స్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలన్నమాట. ఈ దీవెనలు ఇప్పుడు నేను చెప్తాను, ఒక 9 times నేను చెప్తాను, తర్వాత ఒక్కొక్కరిగా మీరు చెప్తారు. కానీ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. 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 வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன், வாழ்க வளமுடன். ఇది ప్రపంచ శాంతి కోసము, ప్రపంచ మంచి కోసము, ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో చేసిన ఇది. ఇప్పుడు జాన్నంలో క్లాస్కి ప్రవేశపెట్టినటువంటి వాళ్ళకి అందరికీ కూడా నేను వాళ్ళ పేర్లు ఒకటే చదువుతాను. మీరు వీలైనంత వరకు అన్మ్యూట్ చేసుకోండి. ఒక్కొక్కళ్ళే అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. ఒక 3 సార్లు చెప్పండి. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ప్రపంచాన్ని దీవించినప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో మనము, మన సంతానము, మన ఫ్యామిలీ అందరం ఇంక్లూడ్ అయి ఉంటాం. అందరికీ కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఇస్తున్నా దీవెనలు. ఉమాదేవి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఒక్కరే అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். ఉమాదేవి గారు సుఖినో భవంతు. సాంబశివరావు గారు మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். సుఖినో భవంతు. సాంబశివరావు గారు మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. రామనాథ్ కురుగంట అంటే బేబీ అనుకుంటాను. బేబీ అన్మ్యూట్ చేసుకుని చెప్పగలవమ్మా? చెప్పు. లోకా సమస్త సుఖినో భవంతు,
సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. வாழ்க வேணும், வாழ்க வேணும், வாழ்க வேணும். సుఖినో భవంతు బేబీ. ఆ, ఆ, ఆ తర్వాత నువ్వు మ్యూట్ లోకి వెళ్ళిపోమ్మా. ఆ. సుఖినో భవంతు. ప్రమీల చెప్పండి. సుఖినో భవంతు లోకా సంస్థ చెప్తే చాలు, కొత్త వాళ్ళకి వాళ్ళగ వైగం చెప్పడం రాదు, చెప్పక్కర్లేదు. పాత వాళ్ళైతే అన్ని చెప్పగలుగుతారు. ప్రమీల చెప్పగండి. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సుఖినో భవంతు ప్రమీల. మ్యూట్ లోకి వెళ్ళిపోండి. సుఖినో భవంతు. మంగవల్లి గారు. మంగవల్లి గారు అన్మ్యూట్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். సుఖినో భవంతు మంగవల్లి గారు. మ్యూట్ చేసుకోండి అమ్మా. మాధవి పద్మ అన్మ్యూట్ చేసుకోమ్మా. లోకా మాధవి సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். సుఖినో భవంతు పద్మ. సుఖినో భవంతు. కేవీఎస్ ప్రసాద్ అంటే రాంబాబు. రాంబాబు నీకు అన్మ్యూట్ చేసుకోవడం వస్తుందా? చూడు, చేత అయితే అన్మ్యూట్ చేసుకుని చెప్పు, లేకపోతే చివరిలో ఉమని చివరికి మళ్ళీ పిలుస్తాను. ఇంకోసారి మళ్ళీ చివరికి పిలుస్తాను. ఉమా అని పిలిచి అన్మ్యూట్ చేయించుకో. ప్రస్తుతానికి కోటేశ్వరమ్మ ఏ ఆరుమళ్ళ మేడం అన్మ్యూట్ చేసుకుని సుఖినో భవంతు చెప్పగలరా? సుఖినో భవంతు కోటేశ్వరమ్మ గారు. కరీం పరోక్షి అమ్మ, నువ్వేమైనా చెప్పగలుగుతావా? ఈరోజే కొత్తగా వచ్చారు కదా, చెప్పగలిగితే చెప్పండి అమ్మా, లేకపోతే మీ తరఫు నేనే చెప్తాను. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. మేడం చాలా సంతోషం. మేడం మిమ్మల్ని పంపించారు, మీరు వచ్చి చక్కగా చెప్పారు, అటెండ్ అయ్యారు. చాలా సంతోషం అండి. సుఖినో భవంతు. జయశ్రీ గారు ఉన్నారా మేడం? ఉంటే అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. రావడం అయితే వచ్చారు, ఇక్కడ కనపట్టలేదు. సుఖినో భవంతు. వెంకటలక్ష్మి చెప్పగలవమ్మా? చెప్పగలిగితే అన్మ్యూట్ చేసుకుని చెప్పు. లోకా సమస్త సుఖినో భవంతు. మేడం చెప్పండి మేడం. జయశ్రీ గారు నువ్వు ఆగమ్మా. సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. வாழ்க வளமுடன், வாழ்க வளமுடன், வாழ்க வளமுடன், வாழ்க. సుఖినో భవంతు జయశ్రీ గారు. చాలా సంతోషం అండి, మీరు వచ్చారు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసాము. మీరు కూడా మన స్కై మెంబరే. మేమంతా కలిసి డిప్లొమా చేసాము, ఎంఏ చేసాము. సుఖినో భవంతు జయశ్రీ గారు. వెంకటలక్ష్మి చెప్పమ్మా.
లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సంతోషం అమ్మ, సుఖినో భవంతు. ఇంతవరకు అటెండ్ అయిన వాళ్ళు ఎక్కడ ఫోర్ అదర్స్ ఉంది, అది తెలియటం లేదు ఎవరెవరో. ఇంకెవరైనా ఉన్నారా డౌన్లో? ఈ ప్రజెంట్లో